కొద్దిగా నడుస్తున్నాడు. పెద్ద హీరోలుగా మళ్ళీ గుంటూరుకి పొద్దున్నలోనే వస్తానే హీరో చాలా ఇంతకు ముందు కూడా అనేక కంటే నారా రోహిత్ గారు గౌరవిస్తా. అదే గారి గుడి మానవుల్లో వేలు పెడితే దూలానికి ఎలాంటిస్తా. సో మచ్ అతను నేను ఎలా చెప్పాను మరి. థ్యాంక్ యూ, లవ్ యూ, లవ్ యూ. శిరస్సు వచ్చి నమస్కరిస్తుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు నన్ను తగ్గడమే చూశారు. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరి ముందు రావడం. థ్యాంక్ యూ. మనోజ్ బాబాయ్ మాట్లాడతారు. ఎంజాయ్ చేయండి. సో చాలా ఆనందంగా ఉంది. రాసిస్తారు కావాలి మాట్లాడదా. ఓకే ఒక శాలువా చూడండి. अरे जो सब చాలా 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 హ్యాపీగా ఉంది ఈరోజు మేము గుంటూరుకు రావడం. గుంటూరుకి ఈ గుంటూరు రోడ్ వచ్చాడు విత్ ఫ్రెండ్స్ అండ్ విత్ భైరవ్ టీమ్. ఎన్నో సంవత్సరాలు అయింది ఇలా ఒక సక్సెస్ టూర్కి, సక్సెస్ మీట్కి ఇలా ఊరూరిన వచ్చి అందరిని కలుసుకొని వాళ్ళ ప్రేమని, అభిమానాన్ని, వాళ్ళ కేరింతల్ని థియేటర్లో అవన్నీ చూస్తుంటే నిజంగా మనసు చాలా నిండుగా ఉంది. అండ్ ఈ సినిమాని ఇంత గొప్ప విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇలాగే ఇంకా ఇంకా పెద్ద విజయం చేయాలని ప్రతి ఒక్కరు ఎవరైతే చూడలేదో చూడని ప్రతి ఒక్కరు వచ్చి కంపల్సరీ ఈ సినిమా చూడాలని, చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. అండ్ ఇలాగే మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ మీ మనోజ్. థ్యాంక్ యూ. కూడా ఇంత హెవీ, ఇంత లౌడ్ క్యారెక్టరు. సో నాకు ఎప్పుడూ ఆపర్చునిటీ రాలేదు. ఇదిగో ఈయనే నన్ను పిండి సో నన్ను ఒక కొత్త రకమైన ఒక గజపతి వర్మ, ఒక మనోజ్ కనిపించకుండా ఒక గజపతి వర్మ అని చూపించారంటే ది టోటల్ క్రెడిట్ గోస్ టు హిమ్. మామూలుగా అందరికీ తెలిసిందే మనోజ్ అంటే కొంచెం బాగా మంచి బేస్ వాయిస్ అనేది అలా ఉంటుంది. సో ఈయన ఏమైనా ఇంకా మీ దగ్గర నుంచి ఇంకా పిండడానికి ఏమైనా ట్రై చేశారు? పూర్తిగా పూర్తిగా. ఎందుకంటే ప్రతిరోజు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పినంత కష్టం ఏ సినిమాకి పడలేదు. ఎందుకంటే ఒక్కొక్క సీన్ ద వేరియేషన్స్ అది కానీ అండ్ ఆ పర్టికులర్గా బేస్ మెయింటైన్ చేసి మాట్లాడాలని కానీ ఇగో సారు అండ్ సత్య గారు రైటర్ ఇద్దరు కలుసుకొని ఇది ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమైనా, ఇంకా మూవీస్ ఏమైనా రాబోతుంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నెక్స్ట్ మిరాయి వస్తుందండి. నెక్స్ట్ నాది సెప్టెంబర్ 5న మిరాయి రిలీజ్ అవుతుంది. తర్వాత బాబాయ్ది సుందరకాండ రిలీజ్ అవబోతుంది. ఎస్ అండి, మా ఇద్దరు టెక్స్ట్ రాబోతుంది. మిరాయి అండి అంటే మనకి పుష్ప, బాహుబలి ఇవన్నీ మనకి ఇండియా వైడ్, వరల్డ్ వైడ్
రాజమౌళి గారు కానీ సుకుమార్ గారు కానీ, అలాగే మనకి సౌత్ నుంచి కాంటారా కానీ, ఇవన్నీ సో మనకి పాన్ ఇండియా లెవెల్లో ఓపెన్ చేసి పెట్టింది. సో ఎనీ గుడ్ మూవీ ఫ్రమ్ తెలుగు కానీ ఎక్కడి నుంచి ఒక మంచి సినిమా వస్తే అది ఆటోమేటిక్గానే పాన్ ఇండియా అయిపోతుంది. అండ్ ఇన్ దట్ కంట్రీస్ నెక్స్ట్ వచ్చే మిరాయి కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్లో అండ్ ఈవెన్ అవుట్ సైడ్ ఇండియా లాంగ్వేజెస్లో కూడా ప్లాన్ చేస్తున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్చువల్లీ అండ్ కార్తిక్ అటమనేని గారు. ఆల్సో శ్రీనివాస్ బెల్లంకొండ గారితో ఇద్దరు వర్క్ చేశారు. సో అన్నయ్యలో మీరు చూసినప్పుడు మీరు చెప్పారు కదా మాస్ అనేది నేను అనుకోలే, చాలా హ్యాండ్సమ్ ఉంటారని మీరు చాలా స్పీచెస్ లో చెప్పారు. మరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే మీరు అనుకున్నారా బెల్లంకొండ శ్రీనివాస్? అంటే నాకు ఆబ్వియస్లీ తెలుసు. వీఆర్ సో ఎక్సైటెడ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ డెఫినెట్లీ సాయి గారు కూడా ఈ సినిమాలో చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. అండ్ ఎస్పెషలీ ఇంటర్వెల్కి క్లైమాక్స్లో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఇట్స్ గోయింగ్ టు బీ ఫర్ అ లాంగ్ టైమ్ రిమెంబర్డ్. అది ఓకే అన్న, ఈ సినిమాతో రోహిత్ గారు అంటే క్లాసే కాదు మాస్ కూడా ఉందని ప్రూవ్ చేశారు. ఇంకా ఏమైనా ఆ ప్రేమ కూడా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ అండి సినిమాని ఆదరించినందుకు. మీరు వచ్చిన ప్రతి ఒక్క విలేకరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇంట్లో ఇంకో 1.5 వీక్లో హరిహర వీరమలు రిలీజ్ అవబోతుంది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది. అది కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని 100% నమ్ముతున్నాను. కానీ ఇంకా 1.5 వీక్ టైం ఉంది కాబట్టి అప్పటి వరకు భైరవ్ని అలాగే ఫుల్స్తో నడిపించేయండి అందరూ. ఇదే నా కోరిక. థ్యాంక్ యూ. రెస్పాన్సిబుల్ గుంటూరుకు వచ్చాం భైరవం టీమ్. సో ఆడియన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో అందరినీ ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్దామని నేను మనోజ్ వచ్చాము అండ్ విజయ్ అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. సో వెరీ హ్యాపీ అండి. చాలా రోజుల తర్వాత అందరం ఆల్మోస్ట్ గ్యాప్ ఇచ్చి వచ్చాము. బట్ ఏంటంటే ద రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ చాలా బాగుంది. సో ఏదో లాస్ట్ ఒక 2 months బ్యాక్ ఒక రిలీజ్ ఉన్న ఫీలింగ్ ఉంది మాకు. అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బాగుంది. సో వెరీ హ్యాపీ. అండ్ ఇంకా చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. సుందరకాండ అనే ఫిలిం రిలీజ్ ఉంది. అది కాకుండా నెక్స్ట్ ఏంటనేది వన్స్ ద అనౌన్స్మెంట్ కమ్స్ యుల్ అండర్స్టాండ్. అండ్ ఒక్క వర్డ్ మా గుంటూరు గురించి ఒక లైన్ లో మీరు చెప్పాలనుకుంటే ఒక్కొక్కరు ఒకటి చెప్పండి. నాకు సినిమా అనేది అలవాటైందే గుంటూరులో అండి. నేను 4 years చదివాను ఇక్కడ. సో అప్పుడే నాకు సినిమా మీద ఇంత ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఒక విధంగా గుంటూరు. ఈ గుంటూరు ఇప్పటివరకు మీరు చేసిన ఏ ఫిలిం చూసుకున్నా ఈ ఫిలిం లో మాత్రం మీరు బాగా కొంచెం ఇప్పటివరకు మీరు చూపిన మాస్ అనేది చూపించారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అండి ఈ సినిమా. సో నేను ఎలా ఉంటుందో చూడాలని ఆడియన్స్తో పాటు చూద్దాం అనుకున్నాను. బట్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. అండ్ ఫస్ట్ ఆ క్రెడిట్ విజయ్కే ఇవ్వాలి. ఎందుకంటే టు గివ్ మీ దిస్ క్యారెక్టర్, తను అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వడానికి. సో ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ విజయ్. సో ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఎప్పుడు చేయని ఒక క్యారెక్టర్ కదా. సో ఐ ఎంజాయ్డ్ ట్రోయింగ్ దిస్ క్యారెక్టర్. సార్ మీరు ఈ స్టోరీ రాసుకున్నప్పుడు భైరవం సక్సెస్ మీట్కి, అదే సక్సెస్ టూర్కి థియేటర్లో చూస్తే వైబ్ మామూలు లేదండి అసలుకి. ఇప్పుడే ఇంటర్వల్ అయిపోయింది, నెక్స్ట్ లెవెల్లో వైబ్ ఉంది అసలుకి. అంటే మార్నింగ్ షోకి ఎలా ఉందో రెస్పాన్స్, ఇక్కడికి వచ్చిన 5th డే కూడా అలాగే ఉంది. ఆల్మోస్ట్ థియేటర్ కూడా ఫుల్లో ఉందన్నమాట. మన గుంటూరుకి ఒక మాస్ సినిమా వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో క్లియర్గా అర్థమైపోయింది మా భైరవంతో. నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్. అందరంటే ఏ సర్టిఫికేట్ వచ్చింది ఫ్యామిలీ సినిమా కాదనుకుంటున్నారండి. లోపల ఫ్యామిలీ చూసినా కానీ నిండుగా ఉన్నారు. అంటే చాలా ఫ్యామిలీ ఎమోషన్స్తో ఉన్న సినిమా అండి. కొంచెం యాక్షన్ కొంచెం ఉండటం వల్ల కొంచెం ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. జయసుధ గారు, దివ్య పిల్లయ్య గారు, ఆనంది అందరితో చాలా మంచి ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ ఉన్నాయి సినిమాలో. డెఫినెట్గా ఫ్యామిలీ సింగర్ అంటే మీకు బాగా నచ్చుతుంది. ఇంత హిట్ చేశారు, ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మూవీ అయిపోయింది కానీ ఇప్పుడు ఇంకా పోస్ట్ ప్రమోషన్స్లో ఉన్నాం. అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకుంటాం. ముందు అనుకుంటేనే కొంచెం గట్టి నమ్మకంతో తీయగలమండి. మా ప్రొడ్యూసర్ కూడా అనుకుంటేనే కొంచెం ఎక్కువ డబ్బులు అసలుకి. ఫస్ట్ అంటే గజపతి వర్మ, వరద 2 క్యారెక్టర్స్ రాసుకున్నప్పుడు డెఫినెట్గా మనోజ్ గారు, రోహిత్ గారు చేస్తేనే బాగుంటుంది. ఎలాగైనా ఒప్పించేయాలనుకున్నాము. చాలా కష్టపడతామే అనుకున్నాం ఒప్పించడానికి. కానీ అంటే మొత్తం క్యారెక్టర్ ఆర్క్ దగ్గర నుంచి మొత్తం అంత ఎక్స్ప్లెయిన్ చేసేసరికి చాలా ఈజీగా ఒప్పుకున్నారు మా బంగారాలు ఇద్దరికి. అక్కడ టెన్షన్ లేకుండా 1-2 మీటింగ్స్ అండి. ఫస్ట్ ఇలా అనుకుంటున్నామండి, తర్వాత గెటప్స్ ఇలా అనుకుంటున్నామండి, అంతే. పెద్ద టైం తీసుకోలేదు ఇద్దరు కూడా. మనోజ్ గారు అందరికి నమస్కారం. ఈరోజు భైరవం సినిమా హిట్ అయిన సందర్భంగా గుంటూరు నగరానికి విచ్చేసినటువంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్
డైనమిక్ హీరోస్ మా నారా రోహిత్ గారికి అలాగే మంచు మనోజ్ గారికి స్వాగతం పలుకుతూ చాలా మంచి మూవీ. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాస్ యంగ్ పీపుల్ని అట్రాక్ట్ చేసేటువంటి సినిమాస్ చాలా తక్కువ వచ్చినాయి. భైరవం ఒక మంచి సినిమా, ప్రేక్షకుల దగ్గర నుండి విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. అందులో మాకు నచ్చినటువంటి హీరోలందరూ కూడా రోహిత్ గారు అలాగే మంచు మనోజ్ గారు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ సినిమా చేసినందుకు, ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి ఫ్యూచర్ ఉంది. అందులో ఇద్దరు యాక్టర్స్ కూడా దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఎలిజిబిలిటీస్. డెఫినెట్లీ రాబోయేటువంటి రోజుల్లో ఇంకో త్రిబుల్ ఆర్ లాంటి సినిమా వీళ్ళందరూ చేస్తారని చెప్పి, ఎందుకంటే రోహిత్ గారిలో 6 ఉంది, మనోజ్ గారు కూడా ఏదో ఒకటి 6 పెట్టుకోవాలి. 6 ఏదో ఒకటి త్రిబుల్ ఆర్ లాంటి సినిమాల్ని బ్రేక్ చేసేటువంటి ఆపర్చునిటీ వీళ్ళకే ఉంది. కాబట్టి ఈ భైరవం కూడా ఆల్మోస్ట్ అటువంటి క్రేజ్తో ముందుకు నడుస్తూ ఉంది. డెఫినెట్లీ ఐ విష్ దెమ్ ఆల్ ఆఫ్ ది బెస్ట్. థ్యాంక్ యూ.